హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అక్షయ నిహారిక కిట్టు మాటలు విని వెంటనే పరిగెత్తుకుంటూ అవని శిఖర్ దగ్గరికి వెళ్ళి అన్ని కూడా చెప్పడంతో ఇక మాటలు విన్న అవని శిఖర్ ఇద్దరు ఒకసారిగా షాక్ అయిపోతూ, నా బిడ్డ ఈ వంశానికి దూరం అయిపోవడానికి కారణం నేనే అని నన్ను ఈ ఇంటి నుంచి పంపించేశారు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం పదమ్మా అని అక్షయం తీసుకొని ఇక అందరూ కూడా కిందికి వచ్చి అత్తయ్య మావయ్య అందరూ ఒకసారి రండి అని ఇద్దరు కూడా పెద్దగా పిలుస్తుంటారు. ఇక వేదవతి వాళ్ళు పెద్దరాజు వాళ్ళు అక్కడికి వచ్చి ఏంటమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు వింటే మీరు నమ్మరు, కానీ నమ్మి తీరాలి అని అవని అంటుంది. ఏం నిజాలు అని వేదవతి అడగానే, మన కుటుంబానికి ద్రోహం చేసిన మనిషిని మీరు కఠినంగా శిక్షించాలి కూడా అని శేఖర్ అంటూ ఉండగా, ఎవరి గురించి మాట్లాడుతున్నావురా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఉంది కదా మన ఇంట్లో ఒక విషసర్పం, ఆ నిహారిక, దాని గురించి అని అవని అంటుంది. ఏం చేస్తుంది అని వేదవతి అడగగానే, 5 సంవత్సరాల క్రితం నా కూతుర్ని నా నుంచి దూరం చేసింది ఎవరో కాదత్తయ్య, ఆ నిహారికని. ఆ రోజు నర్స్ మీరాతో మా బిడ్డని మాయం చేయాలని చూసింది ఆ నిహారికని. అమ్మ, నా కూతురు చనిపోయింది అని సృష్టించింది, నా కూతుర్ని చంపాలని చూసింది, 5 సంవత్సరాలు నన్ను క్షోభకి గురి చేసింది అన్ని ఆ నిహారికని అని అవని శిఖర్ ఇద్దరు చెప్తూ ఉండగా ఇక వేదవతితో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ఇక శేఖర్ మాత్రం ఇంకెన్ని దారుణాలు చేస్తుందమ్మా, అలాంటిది మన ఇంట్లో ఉండటం అవసరమా అని అడుగుతుండగా, మీరు చెప్పిందంతా నిజమారా అని వసంత అడుగుతూ ఉంటుంది. అవునక్క అని శేఖర్ చెప్తూ ఉండగా, నిహారిక ఏమైనా చేయగల సమర్థురాలు వసంత, నిహారిక గురించి మనకి తెలియదేముంది అని పెద్దరాజు అంటూ ఉండగా, అవన్నీ నిహారిక చేస్తుందని మీకలా తెలుసు, మీరు చెప్పేవన్నీ నిజమనడానికి ఆధారాలేవి అని ప్రసాదరావు వేదవతి అడుగుతూ ఉంటారు. నిహారిక కృష్ణబాబులో మాట్లాడుకోవడం అక్షయ విని అని అవని చెప్తూ ఉండగా, అవును పెద్దమ్మ గారు, వారు మాట్లాడుకున్నదంతా నేను కల్లారా చూశాను, చెవులారా విన్నాను అని అక్షయ చెప్తూ ఉంటుంది. నువ్వేమీ పొరపాటు పడలేదు కదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. లేదమ్మ గారు అని చెప్తున్నా కూడా నువ్వు చాలా పెద్ద విషయానికి సాక్ష్యం చెప్తున్నావు, నిన్ను ఆధారం చేసుకునే ఇప్పుడు మేము అడగాల్సి ఉంటుంది అని ప్రసాదరావు అంటాడు. ఇక దాంతో అక్షయ, అమ్మవారి మీద ఒట్టండి అని అక్షయ ఒట్టు పెడుతూ ఉండగా ఇక వేదవతి ప్రసాదరావు షాక్ అవుతూ ఉంటారు. అంతలో పెద్దరాజు, తనకి అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలి అనుకునే గొప్ప మనసు అక్షయది, ఇలాంటి విషయాల్లో పొరపాటును కూడా పొరపాటు పడదు అని పెద్దరాజు అంటాడు. ఆ నిహారిక ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయమ్మా, వెంటనే దాన్ని పిలిచి ఈ విషయం తేల్చాల్సిందే అని వసంత అంటూ ఉంటుంది. మా మనవరాలి విషయంలో అంత పెద్ద పాపం చేయడం నిజంగా రుజువైతే క్షమించేదే లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు చాలా కోపంగా, రే కృష్ణ, నిహారిక బయటికి రండిరా అని పెద్దగా పిలవడంతో కిట్టు నిహారిక శౌర్యం తీసుకుని వచ్చి, ఏంటి నాన్న అని కిట్టు అడుగుతూ ఉంటాడు. అమ్మమ్మమ్మో, మీరు మామూలు కాదు, నిహారిక మాయలో పడి నువ్వు కూడా ఏవేవో పనులు చేసుకుంటూ పోతావా అని పెద్దరాజు వసంత అడుగుతూ ఉండగా, ఏమైంది అత్తయ్య గారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. హాస్పిటల్ నుంచి అవని కూతుర్ని ఎందుకు మాయం చేయాలని చూసావు అని వేదవతి అడగగానే ఇక మాట విన్న నిహారిక కిట్టు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అవనికి ఎందుకంత గర్భశోకాన్ని మిగిల్చావు, మా మనవరాల విషయంలో మాకు ఎందుకంత మనోవేదన్ని మిగిల్చావు అని వేదవతి ప్రసాదరావు ప్రశ్నిస్తూ ఉండగా, మేము రహస్యంగా మాట్లాడుకున్న మాటలు ఎవరు విన్నారు అని నిహారిక మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా, అంతలో వసంత, మీరు మాట్లాడుకున్నదంతా అక్షయ్ వినేసింది నిహారిక, ఇప్పుడు మీరు తప్పించుకోలేరు అని వసంత అంటుంది. ఇక మాట విన్న నిహారిక కిట్టు మరోసారి షాక్ అయిపోతూ అక్షయ్ వైపు కోపంగా చూస్తూ, ఇది ఎప్పుడు వినేసింది, అడ్డంగా దొరికిపోయాంగా అని కిట్టు మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతలో అవని ముక్కు పుడకని సొంతం చేసుకోవడం కోసం, వేదవతి అత్తయ్య స్థానాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తావా నువ్వు అని అవని నిలదీస్తూ ఉండగా, మీ మీద మాకు అనుమానం ఉన్నా ఏదో ఒక చిన్న ఆధారం కూడా లేకపోయేసరికి మౌనంగా ఉండిపోయాం, ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదు అని శేఖర్ అంటాడు. నీకు దమ్ము, నీ పగ ప్రతీకారాలు నా మీద చూపించాలని పసిగుడ్డు మీద చూపించి రోడ్డు పాలు చేస్తావా నిన్ను అని అవని చాలా కోపంగా నిహారికని కొట్టబోతూ ఉండగా, కానీ నిహారిక అవని చేయి పట్టుకొని అడ్డుకుంటూ ఉంటుంది. దాంతో అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉండగా ఇటు తన మనసులో అడ్డుకుంది అంటే అడ్డం తిరిగిపోతుందని అర్థం, నేను నా బంగారాన్ని ఫాలో అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అంతలో నిహారిక, నిజాలేంటో తెలుసుకోకుండా ఎందుకు తొందరపడతావు అవని, ఈ మధ్య నీకు చెయ్యి బాగా లెగుస్తుంది, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, మీరు విన్నది నిజమనుకుని భ్రమపడితే ఎలా చెప్పు, ఎదుటి వారి వర్షం కూడా వినాలి కదా, అత్తయ్య గారు అన్యాయమైన ఆరోపణలతో నన్ను బ్యాడ్ గా చిత్రీకరించే కుట్ర జరుగుతుంది ఇక్కడ, నేను చెప్పేది మీరు కాస్త సహనంతో వినండి అని చెప్పేసంటూ, అక్షయ నువ్వు సామాన్యురాలు కాదు, మా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడావు, ఇక్కడికి వచ్చి అందరికి ఏం చెప్పావు, ఏమైనా సంబంధం ఉందా, ఇంతగా ప్లేట్ ఫిరాయిస్తావా అని అక్షయని అడుగుతూ ఇక వెంటనే అక్షయ మా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడిందో తెలుసు అత్తయ్య, అవని వాళ్ళ కూతురు ఎంత ప్రయత్నం చేసినా దొరకట్లేదు కదా, నేనే వాళ్ళ కూతుర్ని అని చెప్పండి అంది అని నిహారిక అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఇక మాటలు విన్న అవని, శేఖర్, అక్షయ అందరూ కూడా మరోసారి షాక్ అవుతూ ఉండగా కిట్టు మాత్రం, అబ్బబ్బా ఎంత షార్ట్ టైమ్ లో ఎంత గొప్పగా ఆలోచించావు బాబు
అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను గనక అవని కూతురునైతే వేదవతి మనవరాలు అయిపోతే ఇక నేను ఇంటి నుంచి బయటకు వెళ్లే సందర్భం రాదు అంది. నేను చెప్పినట్టు మీరు చేస్తే అందుకు ప్రతిఫలంగా మీకు ముక్కు పుడకని సమర్పించుకుంటాను అంది. నువ్వు చెప్పినట్టు మేము అబద్ధం చెప్తే రేపటి రోజున అత్తయ్య వాళ్ళకి నిజం తెలిస్తే నేను ఇంటి నుంచి బయటకు పోవాల్సి ఉంటుంది. నేను అలా అబద్ధం చెప్పలేను అని చెప్పాను. అది మనసులో పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఇంత డ్రామా ఆడింది అని నిహారిక అబద్ధాలు చెప్తూ ఉండగా ఇక నిహారిక వంతగా అవునమ్మా యాజ్ ఇట్ ఈస్ గా అదే జరిగింది అని కిట్టు కూడా అంటూ ఉండగా అక్షయ్ చెప్పేవాన్ని అబద్ధాలే నానమ్మా అని సౌరి కూడా అంటూ ఉంటుంది. ఇక అంతలో అవని నిహారిక చెప్పేవాన్ని అబద్ధాల అత్తయ్య అని అరుస్తూ ఉండగా అక్షయ్ చెప్పినవన్నీ అబద్ధాల అత్తయ్య అని నిహారిక అంటుంది. అక్షయ్ అబద్ధాలు చెప్పదు అని అవని అంటుంది. నువ్వు అలా గ్యారెంటీ కార్డులు ఇచ్చేకు అమ్మ గురించి భవానీ దీక్షను తీసుకుంది అని చెప్పింది. మనం అడిగి వాళ్ళ అమ్మా నాన్న గురించి అని చెప్పింది. అది అబద్ధం కాదా? అంతేనా? పూజ గదిలోకి అడుగు పెట్టాను అంది. మనం టెస్ట్ చేయగా వెళ్ళలేకపోయింది. అది అబద్ధం కాదా? పల్లెటూరులో ప్రసాదం చేశాను అంది. అది అబద్ధం కాదా? అబో అబద్ధాల మీద అబద్ధాలు ఆడింది ఈ అక్షయ అని కిట్టు అంటాడు. దీని వల్ల మన ఇంట్లో గొడవలే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మీరే నా మాట వినట్లేదు. ఇప్పుడు చూడండి చివరికి నిహా మీద నింద వేస్తుంది అని సౌరి అంటుంది. నేనేమి చిన్నపిల్ల మీద కంప్లైంట్ ఇవ్వట్లేదు అత్తయ్య, ఉన్నది ఉన్నట్లు వాస్తవం చెప్తున్నాను అని నిహారిక అంటుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి, అమ్మవారి మీద ఒట్టు వేస్తున్నాను అని అక్షయ మరోసారి అమ్మవారి మీద ఒట్టు పెడుతూ ఉంటుంది. ఇక దాంతో నిహారిక కిట్టు షాక్ అవుతూ ఉండగా నువ్వు చెప్పినవన్నీ నిజాలని నువ్వు అమ్మవారి మీద ఒట్టేస్తావా? వేస్తావా చెప్పు, రా ఒట్టేద్దు పదా అని అవని లాక్కొని వెళ్ళబోతూ ఉండగా అంతలో వేదవతి అవని ఆగు, నిహారికని వదులు, చెప్పేది నీకే వదులు అని అరవటంతో ఇక దాంతో అవని నిహారిక చేతిని వదిలేస్తుంది. మీరేం అడ్డుపడకనత్తయ్య, నేను అమ్మవారి మీద ఒట్టేస్తా అని నిహారిక అంటుంది. అవసరం లేదా, అక్షయ్ గురించి మొదటి పరిచయంలోనే నాకు అర్థమైందవని. కనిపించే రూపానికి కనిపించిన గుణానికి చాలా తేడా ఉంది. కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, అలాగని వాటితో మిగిలిన తప్పులన్నీ తుడిచేయలేం కదా. మీరు అనవసరంగా అక్షయ్ని నెత్తికి ఎక్కించుకుంటున్నారు. పని మనిషిగా ఉండాల్సిన పిల్ల డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నారు. నీ కూతురు వచ్చేంత వరకు దీన్ని నా మనవరాలుగా రుద్దాలని చూడకు అని వేదవతి వార్నింగ్ ఇస్తూ ఉండగా అక్షయ మీ మనవరాలు అత్తయ్య, ఆ నిజం చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అని అవని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక వేదవతి ఏ అక్షయ ఇంకొకసారి నువ్వు మా కుటుంబ విషయంలో తలదూర్చుకో, ఇంట్లో ఉండనిస్తున్నాం కదా అని ఇంటి సభ్యురాలు అవ్వాలని అనుకోకు, ఇదే నీకు చివరి హెచ్చరిక అని చెప్పేసంటూ అవని తొందరగా నీ కూతురు ఎక్కడుందో తెలుసుకొని తీసుకొని రా, నా బాధ్యతల్ని తనకి అప్పగించేస్తాను ముక్కు పుడకతో సహా అని చెప్పేసి వేదవతి ప్రసాదరావు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక శౌర్య ఏ అక్షయ నీ హద్దులో నువ్వు ఉండు అని చెప్తూ ఉండగా అమ్మో ఎంత పెద్ద నింద నుంచి తప్పించుకున్నావు, పదండి పదండి రండి అని శౌర్యని నిహారికని తీసుకొని కిట్టు లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక పెద్దరాజు అది క్రిమినల్ బ్రెయిన్ అమ్మా, మనం చాలేం అని పెద్దరాజు అంటూ ఉండగా ఇక అవని మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక పెద్ద నిజం ఎలా అబద్ధంగా మారిపోయిందో చూడు బావా అని అంటూ ఉంటుంది. ఇక తర్వాత నిహారిక బయట ఒక్కతే అటు ఇటు తిరుగుతూ జరిగినవన్నీ తలుచుకుంటూ సంతోషపడుతూ ఉండే అంతలో అవని వచ్చి పెద్ద గండం నుంచి బయటపడినందుకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అడుగుతూ ఉండగా నేను గండం నుంచి బయటపడటం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అక్షయ చెప్పింది అత్తయ్య వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ నేను నమ్ముతాను. నా కూతురు విషయంలో మొదటి నుంచి నువ్వు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. నా కూతురికి ముక్కు పుడక అందుతుంది అని, గౌరవం దక్కుతుంది అని, మంచి స్థానంలో కూర్చుంటుంది అని నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. అందుకే ఖచ్చితంగా నువ్వే నా బిడ్డని దూరం చేస్తుంటావు అని అవని అంటూ ఉండగా ఇక నిహారిక షాక్ అయిపోతూ ముక్కు పుడక విషయంలో మన మధ్య పోటీ ఉంది, అది నేను ఒప్పుకుంటాను, అది వాస్తవం, దాన్ని నేను దక్కించుకోవాలి అనుకుంటున్నాను, అది వాస్తవమే, అదే నేను ఒప్పుకుంటాను, అంతేకాని నీ బిడ్డ విషయంలో అయితే నాకు ఎలాంటి సంబంధం లేదు అని నిహారిక అంటుంది. నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఒప్పుకోవు, కానీ నేను చాలా గమనించాను. నర్స్ మీరా విషయంలో కూడా నువ్వు భయపడుతూ ఉండేదానివి, ఇప్పుడు అది చనిపోయింది కాబట్టి బాగా రిలాక్స్ అయ్యావు అని అవని అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవని అని నిహారిక అంటుంటే ఆధారాలు లేవు కాబట్టి మరికొన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నాకు చిన్న దారం అంత ఆధారం దొరికినా నీ చెమడాలు ఒలిచేస్తాను. తొందరలోనే నా కూతురు గురించి అందరికీ తెలుస్తుంది. ఆ బంగారు తల్లి ఇంట్లోకి అడుగు పెట్టని అప్పుడుంటుంది నీ సంగతి. వరదల్ని ఆపటం ఎంత కష్టమో వారసుల్ని ఆపటం కూడా అంతే కష్టం. ఈ ఇంటికి అసలు శిశులైన వారసురాలు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తనకిష్టమైన జాతకంతో పుట్టిన భక్తురాల్ని అన్నపూర్ణాదేవి తప్పకుండా రప్పించుకుంటుంది. అప్పుడు నువ్వు బయటకు పోతావు. నీది దొంగ జాతకం అని తెలిసిన రోజే నువ్వు బయటకు పోవాలి. సరోగసి ద్వారా బిడ్డను కన్నావు అని తెలిసి కృష్ణబావ అక్రమ సంతానాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఆ విషయం తెలిసినప్పుడు నువ్వు బయటకు పోవాలి. అప్పుడు కూడా తప్పించుకున్నావు. ఎన్ని అవకాశాలు నీకు వస్తుంది ముక్కు పుడకని దక్కించుకోవడం కోసం కాదు, మనిషిలా మారడానికి. మనిషిలా మారు, పశువే నీకంటే నయమన్న తీరున ఉండకు అని చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా నీ కూతురు ఎవరో కాదు, నీ కళ్ళ ముందు ఉన్న అక్షయ, కానీ ఆ నిజాన్ని నీకు తెలియనివ్వను, మింగేస్తాను అని నిహారిక అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలో అవని అక్షయ నా కూతురు అని తెలిసిన చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నా సమస్యకు తొందరగా ఒక పరిష్కారం చూపించే తల్లి అని అవని అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రోమోలో
అవని నారాయణరావు దగ్గరికి వెళ్లి మీ దగ్గర మొదలైన అక్షయ జీవితానికి మీరే ఒక పరిష్కారం చూపించాలి అని అవని అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటావమ్మా అని నారాయణరావు అడుగుతూ ఉండగా, రేపు మీరు మా ఇంటికి వచ్చి అక్షయ అవని కూతురని అందరి ముందు నిజం చెప్పేయాలి అని అవని అడగగానే నారాయణరావు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అవని ఇంట్లో పూజ చేసి అమ్మవారి ముందు దండం పెట్టుకుని రేపు నారాయణరావు గారు వచ్చి నిజం చెప్పే సమయానికి నేను నా జీవితాన్ని ముగించాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక లెటర్ రాసి అక్కడ ఉన్న హారత పళ్ళెం కింద పెట్టి దండం పెట్టుకుని అవని ఏడుస్తూ పూజ రూమ్ నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది.